సాంకేతిక సమస్యలతో అనంతపురం జిల్లా గుళ్యాపాళ్యం రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది. ఇక కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ గుళ్యాపాళ్యం వద్ద 2 గంటల పాటు ఆగిపోయింది. సుమారు 2 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలికి వెళ్లి రైలు ఇంజిన్ మరమ్మత్తు పనులు చేపట్టారు. అనంతరం 2 గంటల ఆలస్యంతో ప్యాసింజర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. కదిరిదేవరపల్లి ప్యాసింజర్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ముందుగల్లో బయలుదేరినప్పటి నుంచి ఈ గులిపాలెం రావడానికి కనీసం 3 చోట్ల ఆగాకి వచ్చింది. తీరా చూస్తే గులిపాలెం స్టేషన్ లో ఆపడం జరిగింది. ఆపితే అక్కడ చలసి నిలబడింది. అయితే అక్కడ పోయి అడిగితే ఏమంటున్నారంటే గేర్లు ఫెయిల్ అయినాయి, గేర్లు కూడా లేదు, ఇంజిన్ మూవ్ అవట్లేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అయితే చాలా మంది గుంతకల్ నుంచి అనంతపురం హాస్పిటల్స్ కానీ లేదా రకరకాల జిల్లా హెడ్ క్వార్టర్ కి ఈ రోజు చాలా కౌన్సిలింగ్ రకరకాల ఉన్నాయి. ఈరోజు గుంతకల్ నుంచి తిరుపతి వెళ్లే కదిరిదేవరపల్లి ప్యాసింజర్ ఈ రోజు ఉదయం 8 గంటలకు గుంతకల్లో బయలుదేరినప్పటి నుంచి ఈ గులిపాలెం రావడానికి కనీసం 3 చోట్ల ఆగాకి వచ్చింది. తీరా చూస్తే గులిపాలెం స్టేషన్ లో ఆపడం జరిగింది. ఆపితే అక్కడ చలసి నిలబడింది. అయితే అక్కడ పోయి అడిగితే ఏమంటున్నారంటే గేర్లు ఫెయిల్ అయినాయి, గేర్లు కూడా లేదు, ఇంజిన్ మూవ్ అవట్లేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అయితే చాలా మంది గుంతకల్ నుంచి అనంతపురం